అనుకుంటే అప్పుడు నేను ఓకే అట్లా ఆ సంగతి చెప్తే 2 రోజులు అవుతుంది, 2 ముచ్చట్లు ముగిస్తా. కొంతమంది ఓపిక ఉంటుంది, కొంతమంది ఓపిక ఉండదు. సారీ, నా బాధ చాలా ఉంది, అందుకే సినిమా చూడండి మీరు. ఓకే, సో నాకు ఇంకొక లవ్ ఉండే, అదే ఎయిర్పోర్ట్లో కలిసినాం. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ఆ అమ్మాయి సింగపూర్లో ఉంటుంది, ఆమెకు రెస్టారెంట్ హోటల్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి కోసమే నేను ఈ సినిమా తీశాను. నాకు ఇక్కడ 1 సైడ్ లాగా ఉండే, అక్కడ కూడా 1 సైడ్ లాగా అవుతుందని చెప్పేసి ప్రపోజల్ చేశాను. ప్రపోజల్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒకటి అన్నది, రెడ్డి గారు మనం మొదట పరిచయమైన రోజు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. ఆమె రెడ్డి గారు పిలుపు మొదలుపెట్టింది, నేను ఏం మేడం అని చెప్పాను. ఈ సినిమాలో అందుకే మేడం అని చెప్తాను ఆమె రెడ్డి గారు అంటాను. ఆ సినిమాలో టైటిల్ నేను అందుకే పెట్టాను, మిస్టర్ రెడ్డి అని పెట్టాను. వెంకరెడ్డి గారు క్లియర్గా చెప్పాను, ఇట్లా ఉండాలి స్టోరీ అని. కానీ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే కష్టపడి చాలా అప్పులో ఉంటే ఉద్యోగం చేస్తే కోటేశ్వరుడు కారు. ఫస్ట్, సెకండ్, సారు 10th క్లాస్ వరకు సారుగానే ఉంటాడు, టీచర్గానే ఉంటాడు, రిటైర్మెంట్ అయిపోతాడు, ఇక్కడే ఉంటాడు. సారు చేతి కింద చదువుకున్నాడు, అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో ఉంటాడు, ఇంజనీర్ అవుతాడు, ఐఎస్ ఆఫీసర్ అవుతాడు, బిజినెస్ పెడతాడు. నేనేమంటున్నా, నేను చదువుకోకపోయినా కానీ ఈ టాలెంట్ ప్రకారంగా నేను తిరిగాను కాబట్టి నేను ఊళ్ళో ఇల్లు అమ్ముకొని, భూమి అమ్ముకొని, అన్ని అమ్ముకొని పోతే, ఊళ్ళో ఇల్లు అమ్మినప్పుడు మా నాయనకు మేము ముగ్గురం, మా చెల్లె పేరు పద్మ, మా అన్న పేరు సత్యరెడ్డి, మా ఆయన పేరు రాజిరెడ్డి. నేను చిన్న ఉన్నప్పుడు వ్యాపారం చేస్తూ ఆ ఇల్లు అమ్మవలసి వచ్చింది. మా అన్న ఏడ్చిండు, నా కోసం పంపిండు మా అన్న. ఇప్పుడు నాకు ఇల్లు లేదు. ఓకే, కానీ 1,00,000 రూపాయలకి ఇల్లు అమ్మితే మా అన్న 1,00,000 రూపాయలు తీసుకుండు, కానీ నా 1,00,000 రూపాయలు నేను తీసుకోలే. సంతకం పెట్టి నిలవదా, అప్పులో తీసుకోడు, బస్కి వాడు ఒకటి వెళ్ళిపోయినా. అది స్టోరీలో ఉంది, చూడండి. ఒక అమ్మాయిని ప్రేమించితే అమ్మాయి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. అమ్మాయి ఒప్పుకోకపోతే మనసు బాధ పెట్టద్దు. ఇది సినిమాలు ఉంది. అందరు ప్రేమికులు చచ్చిపోతున్నారు, ఎవ్వరు చచ్చిపోవద్దని ఈ సినిమాలో పాట రాశాను, షూటింగ్లో యాక్టింగ్ చేశాను.